ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. 23 ఆగస్ట్ 2026 దుర్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సర్వేషాం పుత్రద ఏకాదశి. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, తిథి ఏకాదశి, రాత్రి 4:18 వరకు, ఉపరి ద్వాదశి, వారం ఆదివారం, నక్షత్రం మూల, సాయంత్రం 5:44 వరకు, ఉపరి పూర్వాషాఢ, యోగం విష్కంభ, ఉదయం 6:14 వరకు, ఉపరి ప్రీతి, కరణం వనజి, మధ్యాహ్నం 3:10 వరకు, భద్ర, రాత్రి 4:18 వరకు, ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి 11 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు. అమృతకాలం ఉదయం 10:13 నుండి 12:21 వరకు. అభిజిత్ కాలం పగలు 11:45 నుండి 12:35 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:57 నుండి 5:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:53 వరకు. యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:44 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5:53 నుండి 8:24 వరకు. సంగవ కాలం 8:24 నుండి 10:55 వరకు. మధ్యాహ్న కాలం 10:55 నుండి 1:25 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుండి 3:56 వరకు. ఆబ్దికం తిథి శ్రావణ శుద్ధ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3:56 నుండి 6:27 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:27 నుండి 8:44 వరకు. రాత్రి కాలం రాత్రి 8:44 నుండి 11:47 వరకు. నిశీధి కాలం రాత్రి 11:47 నుండి 12:33 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:27. సూర్యోదయం హైదరాబాదులో ఉదయం 6:01. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. సూర్యరాశి సింహం, చంద్రరాశి ధనస్సు. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు రాశి ఫలితాలు. మేషరాశి: చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి: ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. మిథున రాశి: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలమవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సింహరాశి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. కన్యా రాశి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో 2 రకాలైన ఆలోచనల వలన ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రులతో మాటలతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తులారాశి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృశ్చిక రాశి. కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ధనస్సు రాశి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. మకర రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. కుంభరాశి. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. మీనరాశి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. ఉద్యోగమున సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.